రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేయడమేనని రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల భీమారావు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమార్, రాష్ట్ర ఎస్ఈసీఎల్ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు, సిటీ ప్రెసిడెంట్ బల్లా సూరిబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య కళాశాలలు పీపీపీ చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు అగ్రవర్ణ పేదలు కూడా వైద్య విద్య అందకుండా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో మంజూరైన 17 వైద్య కళాశాలలో 6 కళాశాలలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకటరత్నం, బెజవాడ శ్యామ్, జిల్లా జాయింట్ సెక్రటరీ దాకారపు వరప్రసాద్, తెలుగు రామకృష్ణ, తెలుగు సుశీల తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్టేట్లో దళితుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. ప్రతి దళితుల్ని పట్టడం, కేసులు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. అలాగని అసలు ఏ దళితులు కూడా స్పందించట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కడితే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటీకరణ చేసి ఇలా లబ్ధి పొందామని చాలా ఆశపడుతున్నారు. ఈ ఆశలను ఎక్కడ మేము నెరవేర్చలేము. మా దళితులందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్తాం. ప్రతి జిల్లాలో కూడా మా దళితులందరూ కూడా స్పందించి ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తే కనుక మేము ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. అలాగే పేద పిల్లలు చదువుకోవాలంటే, ఇంజనీర్లు అవ్వాలంటే, డాక్టర్లు అవ్వాలంటే ఈ మెడికల్ కాలేజ్ మాకు ఎంతో అవసరం ఉంది. ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తారంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో ముందు ప్రసక్తే లేదు. మా దళితులందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడమే కాదు, ఏదన్నా చేసి మరి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపుతామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ శివకుమారి. నేను ఎక్స్ఎమ్మెల్సీ 2 టైమ్స్ ఎమ్మెల్సీ చేశాను. నేను ఇంచుమించు జిల్లా సమైక్య అధ్యక్షురాలు చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను 4-5 గవర్నమెంట్లు చూశాను. 4-5 గవర్నమెంట్లో ఎక్కువ పేద ప్రజలకు ఉపయోగపడాలి, ఎక్కువ పేద ప్రజలకు న్యాయం చేయాలని చాలామంది ముఖ్యమంత్రులు ఆలోచన చేయడంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానీయుడు, మహావ్యక్తి, మహోన్నతుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మా దళితుల తరఫున నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు ఆయన 5 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అందులో పేదవారందరినీ కూడా వైద్య శాస్త్రంలో నిపుణులు చేయాలి, మరి డాక్టర్లుగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో మహానుభావుడు ఆ రోజు మరి మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది. అలాగే పేద పిల్లలు చదువుకోవడానికి ప్రతి కాలేజీల్లో కూడా, ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా పెట్టడం జరిగింది. విద్యకు వన్నె తెచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే అదే రంగాలో తన తనయుడిగా, తన కుమారుడుగా ఈ రాష్ట్రాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి పేదవాని ఆకలి చూసి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయం ఏది అంటే మరి పేదవాళ్ళలో చూసినప్పటికీ ఎక్కడ కూడా మరి వైద్యం చలాయించి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి వాళ్ళలో ఉన్నటువంటి పెద్దల్ని మరి ధనికులుగా చేయాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో అది విరమించుకోవాలని ఈ రోజు మా దళిత నాయకులు, దళిత సంఘం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పడానికి కారణం ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఎందుకు చెప్తున్నాము అని చెప్పేసానంటే పేదవాళ్ళు, బలహీన వర్గాలు డాక్టర్లు కావాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మెరిట్ ప్రాతిపదికన సీట్లు వస్తాయి, ఫీజులు తక్కువ ఉంటాయి, సామాన్యులు డాక్టర్లు కాగలుగుతారు. మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే వృత్తి విద్యా కోర్సుల నుంచి ప్రైవేటీకరించబడ్డాయో ఆ రోజున పేదవాడు ఎవడో కూడా వైద్య విద్యను అభ్యసించలేడు. ఎంచేత చెప్తున్నాము అని చెప్పేసానంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లు కాకూడదు, పేదవాళ్ళ పిల్లలు ఇంజనీర్లు కాకూడదు, పేదవాళ్ళ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయికి రాకూడదు అనేటటువంటి ఆలోచనే చేశాడు ఆయన. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టి పేదవాళ్ళు, ఏ కులంలో ఉన్నవాళ్ళైనా కానీ పేదవాళ్ళు ఇంజనీర్లు కావడానికి దోహదం చేస్తే చాలా కాలేజీలు ప్రైవేటీకరించారు. ఈ దేశంలోనే కాదు అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు గడించాలని ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడితే మరి శ్రీమాన్ విద్యాశాఖ మంత్రి గారు సిబిఎస్ సిలబస్ రద్దు చేస్తూ ఇంగ్లీష్ మీడియాన్ని తీసేశారు. అంటే పేదవాళ్ళు మరి పైకి రాకూడదా, పేదవాళ్ళు చదువుకోకూడదా? మెడికల్ కళాశాలలో
ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరించకూడదు, వాటిని గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంచాలా. ఇది కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీబీ విభాగం తరఫున మేము చేస్తున్నటువంటి డిమాండ్.